కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలోని 4 మండలాల్లో లక్షల ఎకరాల వరి పంట నేలకొరిగింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. వేల రూపాయల పెట్టుబడులు పెట్టామని తీరా చేతికి వచ్చేసరికి పంట మొత్తం తడిసి కుళ్లిపోయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం చెప్పినట్లు ఉపాధి హామీ పనులు వ్యవసాయానికి అనుసంధానం చేస్తే ఇలాంటి విపత్తు సమయంలో ఎంతో ఉపయోగపడుతుందని రైతులు ఆశాభావం వ్యక్తం చేశారు. పరిస్థితి లాస్ట్ వర్షంలో మేము స్వర్ణ వచ్చాం కాబట్టి స్వర్ణ వచ్చిన వాళ్ళందరికీ దెబ్బనండి. వర్షానికి ముందే పడిపోయింది, దానివల్ల కిందంతా కుళ్ళిపోయింది. ఊరిక పై ఎన్నెలే కొంచెం పనిచేస్తాయి స్వర్ణ రకానికి. మొదట్లోనేమో ఆకుమడిలో వేసినప్పుడు ఏమో వర్షాలు వచ్చినాయి, తర్వాత ఏమో వరద వచ్చింది. రెండిటిని తట్టుకుని ఈ స్టేజ్కి వచ్చేటప్పటికి మళ్ళీ అకాల వర్షం వల్ల ఈ దెబ్బతిన్నామండి. రైతులకి చాలా తీవ్ర నష్టం జరుగుతుంది. ఎకరానికి 30,000 వరకు పెట్టుబడి అయిందండి. ఇప్పుడు దిగుబడి చూస్తే 20 బస్తాలు కానీ 15 కానీ అవ్వచ్చు. 3 అంతుల్లో 2 అంతులు కుళ్ళిపోయింది, పైన ఒక వంతే ఉంటదండి. ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ డబ్బుల కోసం కాదండి, అసలు పనికి వచ్చి వాళ్ళు లేరు. ఆహార పథకం తరపు నుంచి ఏదో గవర్నమెంట్ చేస్తానని అంటుంది కానీ ఇప్పుడు మాకైతే దాని నుంచి ఏమీ లబ్ధి పొందలేదు. రైతుకి ఆ సహకారం లేదు. దాని నుంచి ఏమైనా సహకారం చేస్తే ఇంతవరకు కొంచెం ఎదరికెళ్ళడానికి పని చేస్తుంది. ఎప్పుడైనా ఎదర గవర్నమెంట్ పని చేస్తున్నారు కాబట్టి ఆ ద్వారా అయితే రాగలుగుతారు కాబట్టి దాని ద్వారా అయితే కొంచెం ఎదరికెళ్ళగలుగుతామండి.